నల్గొండ జిల్లా దామచెర్లలో బీఆర్ఎస్ నేత సాయి సిద్ధును పరామర్శించిన మాజీ మంత్రి గంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని, పోలీసులు కాంగ్రెస్ నేతల హుకుం మేరకు వేట కుక్కలలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కోర్టు సూచనలు ఉల్లంఘించి ప్రజలపై దాడులు జరుపుతున్నారని ఖండించారు. సాయి సిద్ధుపై పోలీసుల దాడిని తప్పుబడుతూ ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. యూరియా కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ నేతలను విమర్శించారు. కేవలం పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజల్ని దెబ్బలు కొట్టే కార్యక్రమం ఒకటే చేస్తా ఉంది. వీలైతే ఇల్లు కూడా కొట్టడం, లేదా ప్రజల్ని కొట్టడం, కేసులు పెట్టి జైల్లోకి పంపడం అనేది మాత్రమే ఈ రాష్ట్రంలో నిత్యకృత్యంగా ఉంది. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరి సంపాదనలో, ఎవరి కమిషన్లు దండుకోవడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి ఏమో మూటలు కట్టుకొని పోయి ఢిల్లీలో సమర్పించుకొచ్చే పనిలో బిజీ ఉన్నాడు. ఆయన సంపాదించుకునే దాంట్లో 10-20% ఢిల్లీకి, ఓ దిక్కేమో రాహుల్ గాంధీకి, ఇంకొక దిక్కేమో మోడీకి సమర్పించుకునే కార్యక్రమంలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన కొనసాగాలంటే మోడీ ఆశీస్సులు కూడా కావాలి కాబట్టి పైకి రాహుల్ గాంధీకి ఇచ్చినట్టు కనపడ్డా లోపడంగా ఆ కార్యక్రమం చేసుకునే పని ఉన్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ గారు మాకు కల్పించిపోయిన కనీస సౌకర్యాలన్నా కొనసాగించండి అని చెప్పి అడిగే పరిస్థితి కాదు, ఆర్తనాదాలు చేయాల్సిన పరిస్థితి.